హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ఎట్ కాశీ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను క్షమేశ్వర్ ఘాట్కి అయితే వచ్చానండి. అలాగే ఈ వీడియోలోని మీకైతే నేను బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని అయితే చూపించబోతున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చక్కగా గమనించినట్లయితే దూరంగా మీకైతే ఒక టెంపుల్ కనిపిస్తుంది కదండి. అందులోనైతే క్షమేశ్వరుడు ఉంటాడండి. ఆయన పేరు మీదుగానే క్షమేశ్వర్ ఘాట్ అనేది పేరు వచ్చేసిందండి. ఇదంతా కూడా మానస సరోవర్ ఘాట్ అండి. ఈ ఘాట్ కూడా చూసారా ఏ విధంగా మునిగిపోయిందో. మానసేశ్వరుడు ఉంటారండి ఈ ఘాట్లో, అందుకని చెప్పేసి ఆయన పేరు మీదుగానే మానస సరోవర్ ఘాట్ అని పిలుస్తారండి. ఈ ఘాటునైతే ప్రతి ఘాటుకి కూడా ఒక చరిత్ర ఉంటుందండి. చూస్తున్నారు కదండి. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాల గురించి అయితే మేము చాలానే వెతికామండి కాశీలో. మా అదృష్టవశాత్తు మా ఏ జన్మల పుణ్యమో కండి మాకైతే చక్కగా మా ఆశ్రమానికి దగ్గరలోనే ఉందండి ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. అయితే ఎంత పుణ్యమో కదా. కొన్ని శివలింగాలకైతే గీతలు ఉంటాయటండి, అంటే బ్రహ్మసూత్రాలు అంటారటండి వాటినైతే. అటువంటి శివలింగాలు బ్రహ్మజ్ఞాన తత్పరులైన మహర్షులే స్థాపించబడ్డాయటండి. అలాంటి శివలింగాలనే బ్రహ్మసూత్ర శివలింగములు అంటారటండి. ఇవి అత్యంత అరుదైనవిగా చెప్పుకుంటారండి. యావత్ భారతదేశంలో వీటినైతే వేళ్లపైన లెక్కించవచ్చటండి. అలాగే ఇక్కడే చూస్తున్నారు కదండి, మనమైతే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని అయితే ఇప్పుడు దర్శించుకోబోతున్నామనండి. చూస్తున్నారు కదండి. మీరు ఎప్పుడైనా ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడైతే ఆ శివలింగం పైన ఏదైనా గీతలు ఉన్నాయో చూసుకోండి. అలాంటి గీతలతో మీకు కనిపిస్తే మీ జన్మ ధాన్యం అయినట్టేనండి. అవి బ్రహ్మసూత్ర శివలింగాలండి. ఈ శివలింగాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే కోటి జన్మల పుణ్యం అయితే మనకు లభిస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు. అంటే ఇలాంటి ఆలయం దగ్గరికి వెళ్ళి మనం ఏ జపం చేసినా ఏ మంత్రం చదివినా సరే దాని ఫలితం కోటి రేట్లో ఉంటుందని అయితే చెబుతుంటారండి. చూస్తున్నారు కదండి, కొంచెం దగ్గరగా వెళ్ళి తీస్తున్నానండి. చూస్తున్నాం, మీరు చక్కగా గమనించినట్లయితే చక్కగా 3 గీతలు అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదండి. ఇదే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అండి. ఆహా, ఎంత అదృష్టమో కదండి. చక్కగా వీడియోని చూస్తూనే దర్శనం చేసుకోండి. వీలైతే కాశీకి వచ్చినప్పుడు అయితే తప్పకుండా ఈ యొక్క శివలింగాన్ని అయితే దర్శించుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయటండి. తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి, మోక్షాన్ని సాధించండి. శివయ్య అని పిలిస్తే పలికే ఆ బోలాశంకరుడు లేని ప్రదేశం అంటూ ఈ 4 భువనాలలో ఎక్కడైనా ఉందా చెప్పండి. కానీ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు మాత్రం సాక్షాత్ శివస్వరూపాలుగా ప్రసిద్ధి చెందాయండి. ఇటువంటి శివలింగాన్ని కనుక మీరు దర్శించుకోవడం అంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుని దర్శించుకున్నంత పుణ్యం